Hello all, welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the third unit of flat. Okay, so in case make a notes link in the description lo and comment section lo link. Go get the link and notes from that description link and comment link. Okay, so let's see the topics covered in the unit 3. So first దీంట్లో మొత్తం కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ గురించి ఉంటుంది ఒక పార్ట్ ఏలో. నెక్స్ట్ పార్ట్ బిలో మొత్తం పుష్ డౌన్ ఆటోమేటా గురించి ఉంటుంది. ఓకే రైట్. సో కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ cfg అన్న కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అన్న ఒకటే. నెక్స్ట్ డెరివేషన్స్ యూజింగ్ ఎ గ్రామర్, leftmost and rightmost derivations, the language of a grammar అన్న కూడా మనకు cfg కిందకి వస్తుంది. ఓకే, కన్ఫ్యూజ్ కాకుండా అది రాసేసుకోండి. నెక్స్ట్ సెంటెన్షియల్ ఫార్మ్స్, Parse trees, అప్లికేషన్స్ ఆఫ్ cfg, ambiguity in grammars and languages. నెక్స్ట్ పుష్డౌన్ ఆటోమేటా, డెఫినేషన్ ఆఫ్ పుష్డౌన్ ఆటోమేటా అండ్ ఫార్మల్ డెఫినేషన్ ఆఫ్ పుష్డౌన్ ఆటోమేటా. 7 టపుల్స్ ఉంటాయి అనమాట అది. నెక్స్ట్ ద లాంగ్వేజెస్ ఆఫ్ pda, నథింగ్ బట్ పుష్డౌన్ ఆటోమేటా, ఈక్వలెన్స్ ఆఫ్ pdas and cfgs, pushdown automatas and context free grammars, acceptance by final state, acceptance by empty stack, deterministic pushdown automata from cfg to pda and this is nothing but conversion from cfg to pda. Next conversion from like pda to cfg. Okay, cfg నుంచి pda కన్వర్ట్ చేస్తాం అండ్ pda నుంచి cfg కన్వర్ట్ చేస్తాం. ఇది పక్కా వస్తుంది మీకు 5 మార్క్స్ అనేసి మ్యాక్సిమమ్. సో ఇక్కడ నేను ట్రిక్ ఏం చెప్తున్నానంటే, సో మనకు ఈ థర్డ్ యూనిట్ కాబట్టి సో 2 3 4 5 6 కదా. సో ఇవి రెండు ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ అండ్ థర్డ్ యూనిట్. సో 6 or 7 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మనకు 6th and 7th ఈ నెంబర్లో వస్తాయి కాబట్టి సో 6th క్వశ్చన్లో A, B పక్కా మనకి ఈ పార్ట్ ఏం చేశారనమాట, కంటెక్స్ట్ cfg నుంచి పక్కా దీంట్లోకి వెళ్ళి 6th క్వశ్చన్ ఇస్తాడు. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ అంటే 6th or 7th రాయాలి కదా మనము. సో 6th or 7thలో సో 7th క్వశ్చన్ ఏమి ఇస్తారంటే ఈ pda నుంచి ఇస్తాడు. ఓకే, ఒకటేమో లైక్ కన్వర్షన్ ఫ్రమ్ cfg టు pda ఆర్ pda టు cfg, ఇదో క్వశ్చన్ పక్కా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో నార్మల్గా ఒక పుష్డౌన్ ఆటోమేటా గురించి రాయమనొచ్చు, ఆర్ ఎగ్జాంపుల్ ఏమనొచ్చు, ఆర్ ఎగ్జాంపుల్ ఇస్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, ఏమన్నా ఇచ్చి దానికి pda కన్స్ట్రక్ట్ చేయమనొచ్చు. ఓకే రైట్, ఇలా వస్తాయి అనమాట. మీరు ఇన్ కేస్ ఈ పార్ట్ పర్ఫెక్ట్ నేర్చుకున్నా కూడా థర్డ్ యూనిట్లోకి వెళ్ళి పర్ఫెక్ట్గా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే రైట్, లెట్స్ డైవ్ ఇంటు ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఈచ్ టాపిక్. లెట్స్ సీ వాట్ ఈజ్ అ cfg అనేది చూసుకుందాం ఫస్ట్ ఇక్కడ. సో హియర్ it is a formal grammar which is used to generate all possible patterns of strings in a given finite language. సో మనకి దీన్ని ఏమంటామంటే అది ఒక ఫార్మల్ గ్రామర్ అని అంటాము. సో ఇది ఎందుకు అవసరం అని అంటే మనకి ఇచ్చిన ఒక గ్రామర్ నుంచి ఒక లాంగ్వేజ్లోకి వెళ్ళి పాసిబుల్ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సపోజ్ ఇప్పుడు ప్యాటర్న్స్ అంటే మనకు నార్మల్గా ఏబి ఏఏబిబి ఆర్ ఏబిఏ, సో ఈ కైండ్ ఆఫ్ అన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కదా. సో ఎన్ని ప్యాటర్న్స్ పాసిబుల్ అయితే అన్ని ప్యాటర్న్ స్ట్రింగ్స్ని మనము దాంట్లో జనరేట్ చేయడమే cfg అంటాం. ఓకే, ఇది దాంట్లో యూజ్ చేస్తాం అనమాట. సో నార్మల్గా cfg కెన్ బి డిఫైన్ బై ద 4 టపుల్స్ తోటి మనం దీన్ని డిఫైన్ చేసుకుంటాం. ఆ టపుల్స్ ఏంటి అంటే vtps. సో g is the cfg, so g is equals to vtps. Let's see that each terms. So g is the grammar which consists of a set of production rules. So దీంట్లో ప్రొడక్షన్ రూల్స్ అంటే మీకు సింపుల్ చెప్పేస్తా. ప్రొడక్షన్ రూల్స్ అని అంటే ప్రాబ్లమ్ యూస్ అర్థమైపోతుంది. సో ఇది ఎందుకు యూజ్ చేసుకుంటామంటే ఇట్ ఈస్ యూజ్ టు జనరేట్ స్ట్రింగ్ ఆఫ్ ఎ లాంగ్వేజ్. సో మనం నార్మల్గా ఒక ఇన్పుట్ స్ట్రింగ్ తీసుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ ప్రొడక్షన్ రూల్స్ ఇస్తాడు అండ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంటుంది. ఓకే, మన ప్రొడక్షన్ రూల్స్ నుంచి ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ స్ట్రింగ్ని మనము డిరైవ్ చేయాలి. ఓకే, సో వీ షుడ్ డిరైవ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ రూల్స్. ఓకే, దాన్ని మనం ఏమంటామంటే లైక్ జీ అంటాం. ఓకే, నెక్స్ట్ దాని జీని యూజ్ అంటే గ్రామర్ని యూజ్ చేసుకుంటాం అనమాట cfgని. నెక్స్ట్ టీ అంటే ఇట్ ఈస్ ద ఫైనల్ స్టేట్ ఆఫ్ లైక్ ఫైనల్ సెట్ ఆఫ్ టర్మినల్ సింబల్స్. టర్మినల్ అంటే గుర్తుపెట్టుకోండి, టర్మినల్స్ అని అంటే లోవర్ కేస్ అనమాట, స్మాల్ లెటర్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్. అండ్ వి అని అంటేనేమో నాన్ టర్మినల్స్. సింపుల్గా గుర్తుపెట్టుకుని టీ అంటే టర్మినల్స్ అండ్ వి అంటే నాన్ టర్మినల్స్. అండ్ టర్మినల్స్ అంటేనేమో లోవర్ కేస్ లెటర్స్, స్మాల్ లెటర్స్. నెక్స్ట్ వి అంటేనేమో నాన్ టర్మినల్స్, నథింగ్ బట్ క్యాపిటల్స్ అనమాట, మొత్తం క్యాపిటల్సే ఉంటాయి. ఓకే, టీకి వీకి డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ పి అంటే ఇట్ ఇస్ అ సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్. పి అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ రూల్స్ అనమాట, ఇక్కడ చెప్పిన ప్రొడక్షన్ రూల్స్ అని. సో దిస్ ఈస్ ద ప్రొడక్షన్ రూల్స్ అండ్ ఎస్ ఈస్ ద స్టార్ట్ సింబల్. ఒక ఎగ్జాంపుల్ చూసుకుని అర్థమైపోతుంది మీకు సింపుల్గా. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే కన్స్ట్రక్ట్ ఏ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఫర్ లాంగ్వేజ్ హ్యావింగ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఈస్ ఓవర్ ద సెట్ ఆఫ్ సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు. సో మన సిగ్మా అంటే ఏంటిది, ఇన్పుట్ ఆల్ఫాబెట్. సో ఇక్కడ మనకి ఇన్పుట్ ఏంటిది, ఓన్లీ ఏ, రైట్. సో ఏ మనం ఇన్పుట్ తీసుకోవాలి. సో మనకు ఆ లాంగ్వేజ్లో ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు. ఓకే, ఎలా అంటే సో మనం లాంగ్వేజ్ని తీసుకున్నాం, ఇక్కడ ఇన్పుట్ ఏంటిది ఏ కదా. సో లెట్ us కన్సిడర్ ద లాంగ్వేజ్ యాజ్ మనకి ఏం తెలుసు, ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ నార్మల్గా ఎప్సిలాన్ తీసుకుంటున్నాం, నల్ వాల్యూ. దాని తర్వాత ఫస్ట్ సింగిల్ ఏ, డబుల్ ఏ అండ్ ట్రిపుల్ ఏ, సో ఆన్ అనమాట. ఓకే, బికాస్ ఇట్ మెన్షన్డ్ ఇట్ కెన్ కంటైన్ ద లాంగ్వేజ్ కెన్ కంటైన్ ఎనీ నెంబర్ ఆఫ్ ఏస్. సో రైట్, సో ఇక్కడ మనం దీన్ని ఎలా ఈ ఫార్మాట్ని ఎలా రిప్రజెంట్ చేసుకుంటామంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్లో వీ కెన్ రిప్రజెంట్ దిస్ ఫార్మ్ ఇన్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాజ్ ఏ స్టార్. ఓకే, సో ఫస్ట్ మనకు
ప్రొడక్షన్ రూల్స్ తీసుకుంటాం. ప్రొడక్షన్ రూల్స్ నుంచి ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంటుంది, ఒక ఇన్పుట్ స్ట్రింగ్, దిస్ ఇస్ ఇన్పుట్ స్ట్రింగ్. సో ఈ ప్రొడక్షన్ రూల్స్ నుంచి మనము ఇన్పుట్ స్ట్రింగ్ని డిరైవ్ చేయాలి, అది మనకు అవసరం. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట. సో ఫర్ ద డిరైవింగ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ దిస్ ప్రొడక్షన్ రూల్ వి యూజ్ cfg. ఓకే, మన g అంటే ఏంటిది గ్రామర్, cfg గ్రామర్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ డిఫైన్ బై ద టపుల్స్, 4 టపుల్స్ ఏంటివి vtps. ఓకే రైట్. సో సింపుల్ ఇక్కడ we should derive the input string by using this process. సో మనకి ప్రొడక్షన్ రూల్ ఏంటి, ఫస్ట్ ఏంటిది SC సెల్స్ టు AS అన్నాం కదా. సో ఫస్ట్ S తీసుకోండి అండ్ ఇక్కడ AS తీసుకోండి, రైట్. సో మనకి ఏం రావాలి ఇక్కడ, నేను తీసుకున్న ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి 6 AS అనమాట. సో 6 AS రావాలి. ఓకే, సో నేను ఇప్పుడు ASని ఏం చేస్తానంటే ఐ విల్ రిప్లేస్ విత్ దిస్ AS. ఓకే రైట్, AS. సో ఆల్రెడీ ఫస్ట్ ఏ ఉండే కదా, రైట్. మళ్ళీ ASని ఏం చేస్తా, మళ్ళీ రిప్లేస్ విత్ ద AS, మళ్ళీ దీన్ని ASతో రిప్లేస్, ఆల్రెడీ 2 ఉంటుండే, రైట్. సో మళ్ళీ ASని ఏం చేస్తా, రిప్లేస్ చేస్తాం మళ్ళీ దేనితో AS ఎక్కడదేనంటే ఫ్రమ్ ద ప్రొడక్షన్ రూల్. ఓకే, సో దీనికి ముందు 3 AS ఉంటుండే, రైట్. సో అప్ టు ఎలా చేస్తానంటే అప్ టు మనకు వచ్చి 6 AS వచ్చేవారికి అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ లాస్ట్కి S మిగులుతుంది కదా. సో ఇక్కడ ఏమైందంటే 6 AS వచ్చినాయి. ఓకే, బట్ S మిగిలింది. సో S రిమైన్ అయితే మనం Sని రిమూవ్ చేసుకోవాలి కదా. సో Sని మనం ఇక్కడ దేంతో రిప్లేస్ చేస్తామంటే విత్ ఎప్సిలాన్. ఎప్సిలాన్ నథింగ్ బట్ నథింగ్ వాల్యూ. ఓకే, సో S ఈస్ రిప్లేస్డ్ విత్ ఎప్సిలాన్. ఈవెంట్ అని అంటే, సో నేను ఫస్ట్ ఏం చేసిన Sని ASతో రిప్లేస్ చేసుకున్నా, ఫస్ట్ దీన్ని. నెక్స్ట్ మళ్ళీ Sని ASతో రిప్లేస్ చేసుకున్నా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ESని ASతో రిప్లేస్ చేసుకున్నా. ఓకే, మళ్ళీ ESని ASతో రిప్లేస్ చేసుకున్నా, ESని ASతో రిప్లేస్ చేసుకున్నా, అండ్ ESని ASతో రిప్లేస్ చేసుకున్నా, అండ్ దీన్ని ఎప్సిలాన్తో రిప్లేస్ చేసుకున్నా. ఎప్సిలాన్ అంటే ES అనేది ఉండదు. ఓకే, ఇట్ రిమూవ్స్. సో మనకు వచ్చిన లాస్ట్కి ఏమొచ్చింది 6 AS వచ్చినాయి. 6 AS అంటే ఏంటిది, ఇట్ ఈస్ అ ఇన్పుట్ స్ట్రింగ్. ఓకే, మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏమైంది, ఈ ప్రొడక్షన్ రూల్స్ని యూజ్ చేసుకొని మనము ఇన్పుట్ స్ట్రింగ్ని డిరైవ్ చేసినాం. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్ to derive the input string from the production rules using the context free grammar. Okay, I hope you understand this. And the next topic, derivations of a grammar. So derivation is a sequence of production rule. It is used to get input strings. So oka derivation అనేది ఒక ప్రొడక్షన్ రూల్స్ ఒక సీక్వెన్స్ అనమాట. నార్మల్గా సీక్వెన్స్ ఫాలో అవుతాము. సో దాన్ని సీక్వెన్స్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ స్ట్రింగ్స్ని డిరైవ్ చేస్తాం అనమాట. జస్ట్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద ప్రీవియస్ ఎగ్జాంపుల్ అలా అనమాట. ఓకే, సో డ్యూరింగ్ పార్సింగ్ వీ హ్యావ్ టు టేక్ 2 డెసిషన్స్. సో నార్మల్గా పార్సింగ్ చేస్తున్నప్పుడు 2 డెసిషన్స్ తీసుకోవాలి. ఓకే, అవి ఏంటి అంటే వీ హ్యావ్ టు డిసైడ్ ద నాన్ టర్మినల్స్ విచ్ ఈస్ టు బి రిప్లేస్డ్. సో నాన్ టర్మినల్స్ మనము ఏ నాన్ టర్మినల్స్లోనే రిప్లేస్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు AS ఉంది కదా. సో దీంట్లో AS ఉంది, S ఎప్సిలాన్ ఉంది. సో ఫస్ట్ మనం ఏం చేసినాము, ASతో రిప్లేస్ చేసుకున్నాం ESని, రైట్. సో నెక్స్ట్ ఏం చేసినాం, మళ్ళీ ఎప్సిలాన్తో రిప్లేస్ చేసుకున్నాం. అంటే సో ఏ టైంలో ఏ సీక్వెన్స్లో మనము ఏ నాన్ టర్మినల్ రిప్లేస్ చేసుకోవాలి. ఓకే, అది ఫస్ట్ కండిషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటిది, వీ హ్యావ్ టు డిసైడ్ ద ప్రొడక్షన్ రూల్ బై విచ్ ద నాన్ టర్మినల్ విల్ బి రిప్లేస్. సో మనం ఏ ప్రొడక్షన్ రూల్ని యూజ్ చేసుకొని నాన్ టర్మినల్ని రిప్లేస్ చేయాలి అనేది సెకండ్ కండిషన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ 2 ఆప్షన్స్ టు డిసైడ్ విచ్ నాన్ టర్మినల్ టు బి ప్లేస్డ్ విత్ ప్రొడక్షన్ రూల్. సో మనము ఆ ప్రొడక్షన్ రూల్ తోటి మనము ఏ నాన్ టర్మినల్ పెట్టుకోవాలి, ప్లేస్ చేసుకోవాలి అనేదాన్ని 2 ఆప్షన్స్ ఉన్నాయి అనమాట, 2 వేస్ ఉన్నాయి అనమాట. అవి ఏంటి అంటే ఫస్ట్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఒకటి, రైట్ మోస్ట్ డెరివేషన్ ఒకటి. సో ఫస్ట్ చాలా సింపుల్ ఉంటుంది, మీకు సపరేట్ టాపిక్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. ఆర్ ఈ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ అనేది 2 మార్క్స్కి అయినా మ్యాక్సిమం 3 మార్క్స్ కడుతుంది మీకు. ఓకే, నేను చూసుకోండి, చాలా సింపుల్ ఇది. సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఇన్ ద లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ద ఇన్పుట్ ఈస్ స్కాన్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ ద ప్రొడక్షన్ రూల్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో వీ హ్యావ్ టు రీడ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. నార్మల్గా దీంట్లో ఏమవుతుందంటే ఇన్పుట్ స్ట్రింగ్ అనేది మనకు ప్రొడక్షన్ రూల్ తోటి లెఫ్ట్ నుంచి రైట్కి రీడ్ అవుతుంది అనమాట, రిప్లేస్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మనము ఇన్పుట్ స్ట్రింగ్ ఏం చేస్తాము, లెఫ్ట్ నుంచి రైట్ వరకు రీడ్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. లెట్స్ సీ దట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ టీ. సో ఇక్కడ ప్రొడక్షన్ రూల్స్ ఏంటి, E = E + C అండ్ E = E - C అండ్ E = ARB. ఇది A/B కాదు, ARB. ఓకే, మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది A - B + C. సో ఈ ప్రొడక్షన్ రూల్స్ నుంచి మనం ఏం చేయాలి, ఇన్పుట్ స్ట్రింగ్ని డిరైవ్ చేసుకోవాలి. ఓకే, ఎలా లెఫ్ట్ నుంచి రైట్ వరకు మనం స్కాన్ చేసుకోవాలన్నమాట. సింపుల్గా ఆ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఎలా వస్తాయంటే ఫస్ట్ ఏంటి, నేను ఫస్ట్ ఏం తీసుకుంటున్నా అంటే ఫస్ట్ తీసుకుంటాను E = E + C. ఫస్ట్ ప్రొడక్షన్ తీసుకుంటున్నా, E = E + C తీసుకున్నా. సో దీంట్లో E + E ఉంది కదా. సో దీంట్లో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది అంటే లెఫ్ట్ ఏంటిది, ఫస్ట్ లెఫ్ట్ ఏంటిది ఇది. సో దీన్ని ఏం చేస్తానంటే దీంతో రిప్లేస్ చేసుకుంటా. ఓకే, సో దిస్ A is replaced with this one. సో E = ఏంటిది E - C. ఈ ప్లేస్లో ఏం చేస్తానంటే E - Cని సబ్స్టిట్యూట్ చేసుకుంటాను ఇక్కడ. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకున్నా, రైట్. సో దెన్ నెక్స్ట్ దీంట్లో లెఫ్ట్ మోస్ట్ ఏంటిది ఇది, దిస్ ఇస్ ద లెఫ్ట్ మోస్ట్. సో దీన్ని ఏం చేస్తానంటే నేను Aతో రిప్లేస్ చేసుకుంటాను. ఎందుకనంటే మనకి ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటి, ఫస్ట్ A ఉంది కదా, రైట్. సో నేను
ఈ తోటి ఈని ఈ తోటి రిప్లేస్ చేసుకుంటాం, ఎందుకంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్బి, ఏ అని రిప్లేస్ చేసుకోవచ్చు, ఆర్ బి అని రిప్లేస్ చేసుకోవచ్చు అకార్డింగ్ టు ద సిచ్యువేషన్. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఏ కావాలి కాబట్టి ఈయన ఏం చేస్తున్నా ఏతో రిప్లేస్ చేసుకున్నా, ఇన్ యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ దీంట్లో ఈ మూడిట్లో ఏది లెఫ్ట్ మోస్ట్ ఇది అయిపోయింది కదా ఆల్రెడీ. సో ఇదనమాట. సో దీన్ని ఏం చేస్తాను నేను బీతో రిప్లేస్ చేసుకుంటాను, ఎందుకంటే దాని సెకండ్ నేమ్ ఉంది బి ఉంది కాబట్టి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్బి కాబట్టి నేను ఈని బీతో రిప్లేస్ చేసుకుంటాను. అదే నెక్స్ట్ ఏ రావాలి. సో మనకు లాస్ట్కి ఏముంది లెఫ్ట్ మోస్ట్ ఇది ఒకటే ఉంది. సో దీన్ని ఏం చేస్తా ఏతో రిప్లేస్ చేసుకుంటాను, ఎందుకంటే నాకు లాస్ట్కి ఏ రావాలి కాబట్టి. సో ఈజ్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ప్లస్ ఏ వచ్చిందా లేదా వచ్చింది. సో వీ ఫాలోడ్ హియర్ వాట్ ద లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్, అంటే లెఫ్ట్ నుంచి వచ్చింది అనమాట మొత్తం కంప్లీట్గా. ఓకే రైట్. సో దిస్ ఈజ్ అ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ వీ డిరైవ్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ ద production rules, given production rules. Okay, next rightmost derivation. In rightmost derivation the input is scanned and replaced with the production rules from right to left. So we have to read the input string from right to left. So normal దీంట్లో ఏమైతే రైట్ నుంచి లెఫ్ట్ అవుతుంది అనమాట. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఏమో లెఫ్ట్ టు రైట్ అయింది, దీంట్లో ఏమో రైట్ టు లెఫ్ట్ అవుతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూసి అర్థమైపోతుంది. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము, దాన్ని రైట్ టు లెఫ్ట్ రీడ్ చేసుకుందాం. ఓకే, సో మనం ఇక్కడ ప్రొడక్షన్ రూల్స్ ఏంటి, సేమ్ లెఫ్ట్ మోస్ట్కి ఏం తీసుకున్నాం ఎగ్జాంపుల్, సేమ్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఈ ప్లస్ ఈ మైనస్ ఏఆర్బి. ఓకే, ఇన్పుట్ స్ట్రింగ్ అంటే ఏ మైనస్ బి ప్లస్ ఏ, దీన్ని మనము దీంట్లోకి వెళ్ళి డెరైవ్ చేయాలి. ఎట్లా చేయాలి, రైట్ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. రైట్. సో ఫస్ట్ నేను ఏం తీసుకుంటాను అంటే దీంట్లో ఈసారి ఈ ప్లస్ ఈ తీసుకోకుండా ఈ మైనస్ ఈ తీసుకుంటున్నా. ఓకే, ఈ ఈక్వల్స్ ఏం తీసుకున్నా ఈ మైనస్ ఈ తీసుకున్నా. సో దీంట్లో మనకు ఇది లెఫ్ట్ ఇది రైట్ మోస్ట్ ఏంటి ఇది. ఓకే, సో దీన్ని మనం రిప్లేస్ చేసుకోవాలి. దీంతో మనకు లాస్ట్ ఏముంది దీంట్లో రైట్లో ఏ ఉంది, ఏతో రిప్లేస్ చేసుకోవాలి. ఓకే రైట్. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్. సో ఫస్ట్ మనకు ప్లస్ రావాలి కాబట్టి సో ఈజ్ ఈక్వల్స్ నేను ఈ ప్లస్ ఈతో రిప్లేస్ చేసుకుంటా. ఓకే రైట్. ఈజ్ ఈక్వల్స్ టు దీని ఈ ప్లస్ ఏం చేస్తున్నా అంటే ఈ ప్లస్ ఈని రిప్లేస్ చేసుకుంటాను. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఈ ప్లస్ ఈ. సో దెన్ నెక్స్ట్ మన ఈ మూడిట్లో ఏది రైట్ మోస్ట్, ఇది రైట్ మోస్ట్. ఓకే, మనకి ఫార్ములా ఎలా ఉంది ఏ మైనస్ బి ప్లస్ ఏ, అంతే కదా. సో ఎందుకంటే ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ బి కదా. సో మనము ఆ సిచ్యువేషన్కి అకార్డింగ్గా మనం ఏ మైనస్ బి ప్లస్ ఏ, ఎక్కడ ఏ రావాలి ఎక్కడ బి రావాలి ఎక్కడ ఏ రావాలి అని చెప్పేసి మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ మనకు ఫస్ట్ ఏం చేసుకోవాలంటే ఈ మైనస్ ప్లస్ బరాబర్ చూసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మైనస్ ఓన్లీ మైనస్ ఉండే, ఇక్కడ ఏమైంది ఇప్పుడు మైనస్ ప్లస్ అయింది, అంటే మైనస్ ప్లస్ ఒక ఈ ఫామ్లో ఉంది. నెక్స్ట్ ఏం చేసుకోవాలి మనము ఈ ప్లేసెస్లో మనకు ఫస్ట్ ఈలో ఏ ఉంది, సెకండ్ ఈలో బి ఉంది, థర్డ్ ఈలో ఏ ఉంది. సో అలా సబ్స్టిట్యూట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు రైట్ మోస్ట్, దీంట్లో రైట్ మోస్ట్ ఏంటిది ఈ. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఏం కావాలి రైట్ మోస్ట్లో ఏ వాల్యూ కావాలి, వాల్యూ. సో ఇక్కడ నేను ఈ నేమ్ చేస్తున్నా ఏతో రిప్లేస్ చేసుకుంటాను. ఓకే రైట్. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ దీంట్లో ఈ మూడిట్లో ఇప్పుడు రెండే ఉన్నాయి కదా ఏ కంప్లీటెడ్. సో దీంట్లో రైట్ మోస్ట్ ఏంటిది ఇది. సో దీన్ని ఏం చేస్తాను నేను బీతో రిప్లేస్ చేసుకుంటాను. ఎందుకు అని అంటే నాకు సెకండ్ ఇటు నుంచి చూసుకుంటే సెకండ్ ఏమున్నది బి ఉంది కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్ ఈ రైట్, ఇప్పుడు రైట్ మోస్ట్ ఏంటిది ఇది ఒకటే ఉంటుంది. మనకి ఏం కావాలి ఫస్ట్ వాల్యూ దీంట్లో ఏ రావాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తా ఏదో ప్లస్ చేసుకుంటాం. మనకు వచ్చిన ఫార్ములా ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది ఏ మైనస్ బి ప్లస్ ఏ. సో వి డిరైవ్ దట్ ఇన్పుట్ స్ట్రింగ్ ఫ్రమ్ ద ప్రొడక్షన్ రూల్ బై యూజింగ్ ద రైట్ మోస్ట్ డెరివేషన్. ఇది డెరివేషన్స్ గురించి అండ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్. చాలా సింపుల్, 3 మార్క్స్ వస్తుంది, 5 మార్క్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్. సో కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ మనం ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటామంటే CFGs were originally conceived by N. Chomsky for describing natural languages. సో 3 అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. నార్మల్గా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, బట్ 3 ఆర్ మెయిన్ ఫర్ యూ. డిస్క్రైబింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నార్మల్గా మనము ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిస్క్రైబ్ చేసుకోనికి డిఫైన్ చేసుకోనికి ఇది అవసరం అనమాట. ఓకే, సో దేర్ ఇస్ అ మెకానికల్ వే ఫర్ టర్నింగ్ ఎ CFG ఇంటూ పార్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటిదంటే డిస్క్రైబింగ్ GTDs ఇన్ XML. సో ఇక్కడ ఎక్స్టెన్సిబుల్ మార్కుప్ లాంగ్వేజ్లో మనం ఏం చేస్తామంటే డాక్యుమెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఆ డాక్యుమెంట్ టైప్స్ని మనం డిఫైన్ చేసుకోనికి ఇది అవసరం, ఏది CFGs అనేవి. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పార్సెస్లో కూడా యూజ్ చేసుకుంటాము. ఓకే, ఎనేబులింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్సెస్. సో మనము పార్సెస్ ట్రీస్ని మనము కన్స్ట్రక్ట్ చేసుకోనికైనా బిల్డ్ చేసుకోనికైనా ఈ CFGs అనేవి అవసరం అనమాట. ఓకే, లైక్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కావచ్చు, రైట్ మోస్ట్ డెరివేషన్ కూడా కావచ్చు. సో CFGs జనరేట్ పార్స్ ట్రీస్ విచ్ రిప్రజెంట్ ద హైరార్కికల్ స్ట్రక్చర్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్స్ కోడ్ లైక్ ఐడింగ్ ద compilation process. Okay, CFG also used in the NLP, nothing but natural language processing. So this is about the applications of the CFG. So the next topic is a sentential forms. So sentential forms are simple untadi. So derivations from the start symbol are called sentential forms. So manaku starting symbol nunchi derive chestam chusnama. So what name antam ante sentential forms antam. Okay, it is given as a CFG G is equals to VTPS and if S is equals to the grammar అనుకుందాం, CFG అనుకుందాము. సో దాంట్లో if S implies alpha where alpha belongs to V union T, రెండింటి కంబైన్ అనమాట. ఓకే, V union T whole star, then alpha is a sequential sentential form. Next if S
on the leftmost derivation upon star implies to alpha, where alpha which belongs to the v union t whole star, then alpha is a left sentential form. సో ఇక్కడ మనకు లెఫ్ట్ మోస్ట్ ఉంది కాబట్టి మనకి లెఫ్ట్ సెంటెన్షియల్ ఫామ్. నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎం అంటే రైట్ మోస్ట్, ఎల్ఎం అంటే రైట్ మోస్ట్, ఎల్ఎం అంటే లెఫ్ట్ మోస్ట్, ఆర్ఎం అంటే రైట్ మోస్ట్. ఓకే, సో దీంట్లో కూడా సేమ్ ఏంటంటే ఇట్ ఈస్ అ రైట్ సెంటెన్షియల్ ఫామ్. ఎప్పుడైతే మనకు రైట్ మోస్ట్గా ఆల్ఫా వస్తుందో ఆల్ఫా అనేది విచ్ బిలాంగ్స్ టు ద వి యూనియన్ టీ అవుతుందో అప్పుడు మనకి దాన్ని ఏమంటామంటే ఆల్ఫాని రైట్ సెంటెన్షియల్ ఫామ్ అని అంటాం. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం దీనికి కూడా. సో సింపుల్గా ఏంటంటే ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఈ ప్రొడక్షన్ రూల్స్ అనమాట. సో ఎస్ ఇట్ ఇంప్లైస్ A1B అండ్ A ఇంప్లైస్ 0A R ఎప్సిలాన్. ఓకే, నెక్స్ట్ B ఇంప్లైస్ 0B R 1B R ఎప్సిలాన్. సో దీంట్లోకి మనం ఏం చేసుకోవాలంటే ఒక ఇన్పుట్ స్ట్రింగ్ని మనము డిరైవ్ చేయాలి. ఆ ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటంటే 1001 ఈ దీంట్లోకి వెళ్ళి మనము 1001 డిరైవ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎలా చేసుకుంటామంటే ఫస్ట్ ఏంటిది, ఫస్ట్ నేను తీసుకుంటున్నా ప్రొడక్షన్ రూల్ని ఎస్ ఇంప్లైస్ A1B ఫస్ట్ దీన్ని చూసుకుంటున్నా. ఓకే, సో తర్వాత మనకి ఏం రావాలి 1001 రావాలి, రైట్. సో సింపుల్గా నేను ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఎప్సిలాన్తోనే రిప్లేస్ చేసుకుంటున్నాను. ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వెరీ ఏ ఈజ్ ఎప్సిలాన్ అనమాట. సో ఫస్ట్లో ఎప్సిలాన్ ఏంటి నథింగ్ అంటే ఏ ప్లేస్లో ఏమవుతుంది అనమాట 1B యాజ్ ఈజ్ రాసుకున్నాం. సో మనకి ఎందుకనంటే ఫస్ట్ 1 రావాలి కదా. ఓకే, సో ఫస్ట్ 1 రావాలంటే మనం రిమూవ్ చేసుకోవాలి. ఫస్ట్ 1 వచ్చిందా, వచ్చింది, రైట్. నెక్స్ట్ ఏంటిది అంటే మనకి నెక్స్ట్ ఏముంది B ఉంది. B అంటే మనకి ఏమున్నాయి 0B ఉంది, 1B ఉంది, ఎప్సిలాన్ ఉంది. ఓకే, రైట్. ఫస్ట్ మనం ఏం చేసుకుంటామంటే Bని 0Bతో రిప్లేస్ చేసుకుంటున్నాం. ఓకే, Bని ఏం చేసిన 0Bతో రిప్లేస్ చేసుకున్నాం, రైట్. నెక్స్ట్ ఏంటిది ఎస్, ఇప్పుడు మళ్ళీ ఇంకో B ఉంది కదా, ఈ Bని మళ్ళీ 0Bతో రిప్లేస్ చేసుకుంటాను. మళ్ళీ ఏం చేసుకుంటున్నా 0B తోటి రిప్లేస్ చేసుకుంటాను. ఓకే, 100B. సో మనకి ఏమొచ్చినాయి 2 zeros వచ్చినాయి, 100 వచ్చింది. లాస్ట్కి ఏం రావాలి 1 రావాలి, రైట్. సో నేను ఇప్పుడు 100 నెక్స్ట్ B ఏం చేస్తున్నానంటే 1B తోటి ప్లేస్ చేసుకుంటాను. ఓకే, 1B తోటి ప్లేస్ చేసుకుంటాను ఏ Bని. సో 1B తోటి ప్లేస్ చేసుకున్నాక మనకు B వాల్యూ ఇంకోటి ఏంటిది ఎప్సిలాన్ కూడా. సో నేను ఇప్పుడు మనకు వచ్చిన వాల్యూ కావాల్సిన వాల్యూ ఏంటిది 1001. సో 1001 వచ్చింది, బట్ B అనేది ఒకటి ఎక్స్ట్రా ఉన్నది. సో దీన్ని ఏం చేస్తానంటే ఎప్సిలాన్తో రిప్లేస్ చేసుకుంటా. ఓకే, అప్పుడు అంటే నథింగ్ అనమాట, దాన్ని మనము ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. సో ఎస్ టెల్స్ టు 1001 మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది, రైట్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట, దిస్ ఇస్ ద సెంటెన్షియల్ ఫామ్. నెక్స్ట్ parse trees or derivation tree. So ఇక్కడ derivation trees are also called as a parse trees అనమాట. So let's see the parse trees. It is a graphical representation for the derivation of the given production rules for a given contextual grammar. సో మనము cfgని గ్రాఫికల్గా రిప్రజెంట్ చేసేదాన్ని ఏమంటామనంటే parse tree అంటాం. సపోజ్ ఎలా అనంటే లైక్ ఇలా అనమాట. ఓకే, సో గ్రాఫికల్గా దీన్ని మనం ఏమంటామనంటే parse trees అంటాం. ఓకే, ఇట్ ఈస్ అ సింపుల్ వే టు షో హౌ ద డెరివేషన్ కెన్ బి డన్ టు ఆబ్టైన్ సమ్ స్ట్రింగ్ ఫ్రమ్ ఎ గివెన్ సెట్ ఆఫ్ ప్రొడక్షన్ రూల్స్. నార్మల్గా మనము ఇన్పుట్ స్ట్రింగ్ని సింపుల్గా ప్రొడక్షన్ రూల్స్ నుంచి ఎలా ఆబ్టైన్ చేసుకుంటాము అనేది parse tree అనమాట, బై యూజింగ్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఓకే, రైట్. సో parse trees ఫాలోస్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్. సో ఇక్కడ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ఫాలో అవుతాయి అనమాట. అంటే మనకు స్టార్ ఉంటుంది, ప్లస్ ఆపరేటర్స్ అంటే ఏంటి స్టార్ ప్లస్ మైనస్ ఇవన్నీ ఆపరేటర్స్ అనమాట. సో దీనికి ప్రిఫరెన్స్ ఉంటుంది, ఫస్ట్ స్టార్కి ఉంటుంది, నెక్స్ట్ ప్లస్కి ఉంటుంది, నెక్స్ట్ మైనస్కి ఉంటుంది, నెక్స్ట్ డివిజన్కి ఉంటుంది. సో అలా అనమాట. సో ఈ ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్స్ని ఈ parse trees అనేది ఫాలో అవుతాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ద డీపెస్ట్ సబ్ ట్రీ traversal first, so the operator in the present node has less precedence over the operator in the subtree. సో ఏం చేస్తానంటే ఫస్ట్ డీపెస్ట్ సబ్ ట్రీ ఉంటుంది కదా, సో సబ్ ట్రీ అనేది ఫస్ట్ ట్రావర్స్ అవుతుంది అనమాట సబ్ ట్రీ. దాని తర్వాత దానివల్ల చేయడం వల్ల మనకి ఏమవుతాయంటే సో పేరెంట్ నోడ్లో ఉన్న ఆపరేటర్కి అనేది లెస్ ప్రెసిడెన్స్ ఉంటుంది అనమాట సబ్ ట్రీలో. ఓకే, రైట్. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో దీనికి కొన్ని ప్రాపర్టీస్ చూసుకుందాం. ప్రాపర్టీస్ ఆఫ్ parse tree అంటే ఫస్ట్ ఏంటిది ద రూట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ ఏ నోడ్ ఇండికేటింగ్ స్టార్ట్ సింబల్. సో ఫస్ట్ రూట్ నోడ్ ఏంటంటే స్టార్ట్ సింబల్. సో రూట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టార్ట్ సింబల్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది, ఇది రూట్ నోడ్, దీనికి సపోజ్ AB ఉన్నది. ఓకే, దిస్ ఇస్ ఏ రూట్ నోడ్, ఇదేంటిది స్టార్ట్ సింబలే కదా. సో రూట్ నోడ్ ఇస్ ఏ స్టార్ట్ సింబల్ అలా అనమాట. ఓకే, నెక్స్ట్ ద డెరివేషన్ ఈజ్ రీడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డెరివేషన్ అనేది ఎప్పుడైనా లెఫ్ట్ నుంచి రైట్కి జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ద లీఫ్ నోడ్ ఈజ్ ఆల్వేస్ టెర్మినల్ నోడ్స్. సో లీఫ్ నోడ్ అనేది ఎప్పుడైనా టెర్మినల్ నోడ్స్ అంటే లీఫ్ నోడ్ అంటే ఏంటిది మనకు కింద ఉండేది అంటే ఏంటి స్మాల్ అడ్రస్లో ఉంటాయి అనమాట. టర్మినల్స్ అంటే స్మాల్, నాన్ టర్మినల్స్ అంటే క్యాపిటల్స్. సో ఇక్కడ రూట్ నోడ్ అనేది ఎప్పుడైనా నాన్ టర్మినల్ అండ్ ఈ లీఫ్ నోడ్స్ అనేవి ఎప్పుడైనా టర్మినల్స్ స్మాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద ఇంటీరియర్ నోడ్స్ ఆర్ ఆల్వేస్ నాన్ టర్మినల్ నోడ్స్. ఇప్పుడు ఇంటీరియర్ నోడ్స్ అని అంటే మనకి ఇవన్నమాట, ఎప్పుడైనా అవన్నీ నాన్ టర్మినల్స్ ఉంటాయి, క్యాపిటల్స్ ఉంటాయి. ఓకే, దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. సో ఇది రూట్ నోడ్, ఇది స్టార్టింగ్ సింబల్ అనమాట, ఇది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటిది డెరివేషన్ అనేది లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళాలి, సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ఏంటిది లీఫ్ నోడ్స్ అనేవి ఎప్పుడైనా స్మాల్ ఉండాలి, టర్మినల్ నోడ్స్ అనమాట. సపోజ్ ఇది స్మాల్ ఏ అండ్ స్మాల్ బి అనుకున్నాం అలా. ఓకే, రైట్.
నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నాము, ఒక ప్రొడక్షన్ రూల్ తీసుకున్నాము. ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్టార్ ఈ అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏఆర్ బిఆర్ సి. ఓకే, ఇన్పుట్ ఏంది మనకు? ఏ స్టార్ బి ప్లస్ సి. ఇక్కడ మనకి ఏమున్నాయి? ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ పాస్ట్ ట్రీస్ ఫాలోస్ ద ప్రెసిడెన్స్ ఆఫ్ ఆపరేటర్. ఓకే, ఆపరేటర్ ప్రెసిడెన్స్ని ఫాలో అవుతాయి అనమాట. ఓకే రైట్, ఇక్కడ మనము ఏం చేసుకోవాలంటే ఈ ప్రొడక్షన్ రూల్స్ని యూజ్ చేసుకొని ఈ ఇన్పుట్ స్ట్రింగ్ని మనం డిరైవ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఫస్ట్ మనకి అర్థం మనకి స్టెప్ బై స్టెప్ చెప్తా. సో ఫస్ట్ ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నా? ఐ కన్సిడరింగ్ ద దిస్ ప్రొడక్షన్ రూల్. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ ప్లస్ ఈ. ఓకే రైట్, నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎందుకనంటే ఫస్ట్ ఏం ఉండాలి? నాకు స్టార్ రావాలి కదా. నెక్స్ట్ ఏం చేశానంటే సో దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాసుకుంటా ఇటు వరకు. నెక్స్ట్ ఈ ప్లేస్లో ఏం చేసుకుంటానంటే ఈ స్టార్ ఈతో రీప్లేస్ చేసుకుంటా. ఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ స్టార్ ఈ. ఓకే రైట్, మనకేమొచ్చింది? స్టార్ ప్లస్ వచ్చింది, స్టార్ ప్లస్ వచ్చేసింది. మనకి ఏం రావాలి? ఇంకా ఏబిసి అంటే ఈని మనం ఏం చేసుకోవాలంటే ఏతోని బీతో రీప్లేస్ సితో రీప్లేస్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో స్టెప్ 3లో ఏమవుతుందంటే ఈ ప్లస్ ఈ స్టార్ ఈని ఏం చేస్తున్నా? ఏతోని ఏని జాయిన్ చేస్తున్నా, ఇంకొకటి ఏ యాడ్ చేస్తున్నా ఈ ప్రొడక్షన్ రూల్కి. ఓకే, నెక్స్ట్ స్టెప్ 4లో ఏమవుతుంది? నెక్స్ట్ ఈకి ఏం చేస్తున్నా? బి యాడ్ చేస్తున్నా ఇక్కడ. ఓకే, బి యాడ్ చేసిన. నెక్స్ట్ స్టెప్ 5లో ఏమవుతుంది? ఈకి ఏం చేస్తున్నా? సి యాడ్ చేస్తున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది? ఏ స్టార్ బి ప్లస్ సి. ఓకే, ఏ స్టార్ బి ప్లస్ సి. సో మనకు కావాల్సిన ఇన్పుట్ ఏంటిది? సో సింపుల్ ఇక్కడ ఇన్పుట్ ఏంటి మనకు? ఏ స్టార్ బి ప్లస్ సి. ఓకే, వచ్చేసింది కదా. సో ఇదనమాట. సో మనకు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ కాబట్టి లెఫ్ట్ నుంచి వెళ్తున్నాం మనం ఇట్లా. ఓకే, సో ఏ స్టార్ బి అండ్ ప్లస్ సి. సో ఏ స్టార్ బి ప్లస్ సి ఇన్పుట్ స్ట్రింగ్ అనేది వచ్చేసింది, డెరివేషన్ అనమాట. సో దిస్ ఇస్ అ పార్స్ ట్రీ. ఓకే, దిస్ ఇస్ అ పార్స్ ట్రీ. నెక్స్ట్ టాపిక్ ఈజ్ అంబిగ్యూటీ ఇన్ గ్రామర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు 3 మార్క్స్ అడుగుతాడు అండ్ 5 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. సో నేను చెప్పిన ఈ పార్టీ టాపిక్స్ ఓన్లీ సిఎఫ్జి అండ్ పీడీ గురించి కొంచెం చెప్తా. సో ఇవి మీరు పర్ఫెక్ట్ నేర్చుకోండి, చాలా సింపుల్ యూనిట్ ఇది. ఇవి మీరు నేర్చుకుంటే 2 మార్క్స్ 3 మార్క్స్లో అటెండ్ చేయొచ్చు అండ్ మీకు లాంగ్ క్వశ్చన్స్లో కూడా అటెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ 4 యూనిట్స్ నేను పెట్టిన 4 యూనిట్స్ 1 2 3 5 ఈ 3లో పార్ట్స్ అనమాట, సగం. సో ఇవి చూసుకుంటే మీకు పాస్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఫ్లాట్ని ఎట్ల పరిస్థితుల్లో నెగ్లెక్ట్ చేయకండి, ఎందుకంటే సప్లీ పడే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే దీన్ని మళ్ళీ మనం చదవలేము అనమాట. ఓకే రైట్, లెట్స్ సీ ద టాపిక్. సో అంబిగ్యూటీ, ఏ గ్రామర్ ఈజ్ సెడ్ టు బి అంబిగ్యూయస్ ఇఫ్ దేర్ ఎగ్జిస్ట్. సో మనం గ్రామర్ని ఎప్పుడు అంబిగ్యూటీ అని అంటామనంటే సో కొన్ని కండిషన్స్ అనమాట. అవేంటి? ఇఫ్ దట్ గ్రామర్ కంటైన్స్ మోర్ దాన్ 1 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ సో గ్రామర్లో మనకి లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ 1 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం అంబిగ్యూటీ గ్రామర్ అంటాం, అంబిగ్యూస్ అంటాం. ఆర్ ఇంకొకటి కండిషన్ ఏంటి? ఇఫ్ దట్ కంటైన్స్ మోర్ దెన్ 1 రైట్ మోస్ట్ డెరివేషన్. లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ 1 కంటే ఎక్కువ అంటాము అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ 1 కంటే ఎక్కువ అంటాం. నెక్స్ట్ మోర్ దెన్ 1 పార్ట్స్ ట్రీ ఉన్నప్పుడు సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. సో ఇఫ్ దట్ కంటైన్స్ మోర్ దెన్ 1 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ మోర్ దెన్ 1 మోస్ట్ రైట్ డెరివేషన్ ట్రీ అండ్ if it contains more than 1 parse tree then grammar is said to be the ambiguous grammar. ఓకే, ఈ మూడిట్లో ఏది ఉన్నా కూడా దాన్ని ఆ గ్రామర్ని ఏమంటామనంటే అంబిగ్యూస్ గ్రామర్ అని అంటాం, అంబిగ్యూటీ అని అంటాం. సో ఒకవేళ ఆ గ్రామర్లో ఈ కండిషన్స్ ఏం లేకపోతే మనం ఏమంటామంటే నాన్ అంబిగ్యూస్. ఓకే, నాట్ ఏ అంబిగ్యూస్, అన్అంబిగ్యూస్ అంటాం. ఓకే, అన్అంబిగ్యూస్. సో ఒక డిఫరెన్సెస్ బిట్వీన్ అంబిగ్యూస్ అండ్ అన్అంబిగ్యూస్ అని అంటే సింపుల్గా రాసుకోండి. సో అంబిగ్యూస్లో మనకు ఇవి ఉంటాయి కండిషన్స్, అన్అంబిగ్యూస్ అని అంటే ఇవి లేకపోతే దాన్ని అన్అంబిగ్యూస్ అని అంటాం. ఓకే రైట్, సో ఇఫ్ ద గ్రామర్ హ్యాస్ అంబిగ్యూటీ దెన్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ కంపైలర్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ 2 times వచ్చింది అది. సో ఒక అంబిగ్యూటీ మంచిదేనంటే కాదనమాట. సో కంపైలర్ కన్స్ట్రక్షన్కి ఇది చాలా కాంప్లెక్సిటీని ప్రొవైడ్ చేస్తుంది. కాంప్లెక్సిటీ వల్ల ఏమవుతుందంటే కొంచెం కన్స్ట్రక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది. సో అంబిగ్యూటీ అనేది కొంచెం అవసరం లేదనమాట. సో దీన్ని మనం అంబిగ్యూటీని ఎలా రిమూవ్ చేస్తామనంటే సో అక్కడ మనకు నార్మల్గా ఏం మెథడ్స్ లేవు అనమాట. ఓకే, మనకి ఇచ్చిన గ్రామర్ని మళ్ళీ కొత్తగా రాయాలి, ఎలా అంబిగ్యూటీ లేకుండా రాయాలి. సో అప్పుడు మాత్రమే మనము దానికి అంబిగ్యూటీ లేకుండా చేయొచ్చు అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, నో మెథడ్ కెన్ ఆటోమేటికలీ డిటెక్ట్ అండ్ రిమూవ్ ద అంబిగ్యూటీ బట్ వీ కెన్ రిమూవ్ అంబిగ్యూటీ బై రీరైటింగ్ ద హోల్ గ్రామర్ వితౌట్ అంబిగ్యూటీ. సో మనకు ఆటోమేటిక్గా అంబిగ్యూటీని రిమూవ్ చేసుకోనికి మనకు మెథడ్స్ అనేవి లేవు అనమాట. ఇన్ కేసు మనకు అంబిగ్యూటీని రిమూవ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మనం ఆ గ్రామర్ని అంబిగ్యూటీ లేకుండా రీరైట్ చేయాలి. ఓకే రైట్, సో ఎగ్జాంపుల్ చూసుకున్నాం మనం ఇక్కడ. సో లెట్ అస్ కన్సిడర్ ఏ గ్రామర్ విత్ ద ప్రొడక్షన్ రూల్స్. మనము ప్రొడక్షన్ రూల్స్ ఇచ్చిండు ఒక ఇన్పుట్ స్ట్రింగ్ మనం అనుకోని. సో ఏం చేసుకోవాలంటే మనము లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ ఎన్నో చూసుకోవాలన్నమాట. ఇన్ కేస్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ అనేది ఒక స్ట్రింగ్ని మనము 2 టైప్స్గా 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్తో వచ్చినాయి అనుకో, అంటే మనకి ఏంది కండిషన్? ఇఫ్ ఇట్ కంటైన్స్ మోర్ దెన్ 1 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ట్రీ దెన్ దట్ గ్రామర్ ఇస్ సెడ్ టు బి ద అంబిగ్యూటీ. ఓకే, అంబిగ్యూస్ గ్రామర్ అంటాం. సో ఇక్కడ చూసుకుందాము, మనం తీసుకున్న ప్రొడక్షన్ రూల్స్ ఏంటంటే ఈ టెల్స్ టు ఐ, ఈ ఇంప్లైస్ టు ఐ అండ్ ఈ ఇంప్లైస్ టు ఈ ప్లస్ ఈ అండ్ ఈ ఇంప్లైస్ టు ఈ స్టార్ ఈ అండ్ ఈ ఇంప్లైస్ టు ఈ అండ్ ఐ ఇంప్లైస్ టు ఎప్సిలాన్ ఆర్ 0 ఆర్ 1 ఆర్ 2 అప్ టు సో ఆన్ 9 వరకు.
ఓకే, సో మనం ఏం తీసుకుంటున్నాం ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది 3 స్టార్ 2 + 5. మీరు ఏదైనా స్ట్రింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇదేందుకు తీసుకున్నానంటే సో నాకు దీంట్లోకి వెళ్ళి ఏం వస్తుందో అని తీసుకుంటాను అనమాట. ఓకే, అప్ టు 9 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ 5 వరకు తీసుకున్నాను. మీరు దీంట్లో A స్టార్ B + C తీసుకోండి. సో A స్టార్ B + తీసుకుంటే ఏమవుతాయంటే ఆల్ఫాబెట్స్, బట్ మనకు ఐ వాల్యూస్ ఏమున్నాయి, నెంబర్స్ ఉన్నాయి, ఇంటీజర్స్ ఉన్నాయి. సో మనకు A స్టార్ B + C తీసుకోవద్దు. ఓన్లీ మనం వేసుకోవాలి మనకు 0 నుంచి ఏవైనా 9 వరకు తీసుకోండి. సపోజ్ ఇప్పుడు 1 స్టార్ 2 + 3 తీసుకోండి మీకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్. సో దీన్ని ఏం చేసుకోండి అంటే ఇక్కడ తీసుకోండి. ఇన్ కేసు ఇది 2 లెఫ్ట్మోస్ట్ డెరివేషన్ ట్రీ ఆర్ 2 రైట్ డెరివేషన్ ట్రీ లాగా వచ్చినాయి అనుకో, ఇది దానికి అంబిగ్యూస్ గ్రామర్ అని అంటాం. ఈ గ్రామర్ని ఏమంటాం అంబిగ్యూస్ గ్రామర్ అని అంటాం. ఓకే రైట్. సో ఫస్ట్ నేను చేసుకుంటున్నాను అంటే ఫస్ట్ ప్రాసెస్ ఇది. సో ఫస్ట్ మనకి ఇచ్చినది ఈ ఈక్వల్స్ టై, దిస్ ఇస్ ద ప్రొడక్షన్ రూల్స్. నేను ఏం చేసుకుంటాను అంటే ఫస్ట్ ప్రాసెస్లో దీన్ని కన్సిడర్ చేసుకుంటున్నా. ఫస్ట్ ఈక్వల్స్ టు ఈ స్టార్, ఎందుకంటే ఫస్ట్ స్టార్ ఉంది కదా నాకు. ఓకే, సో ఈక్వల్స్ టు ఈ స్టార్ తీసుకున్నా. దెన్ నెక్స్ట్ నాకు ఏం కావాలి, వాల్యూస్ కావాలి. సో నేను ఈని ఏం చేస్తానంటే i20 ప్లస్ చేసుకుంటా. ఓకే, ఈ ఐ అయింది. నెక్స్ట్ ఐ ఏంది మనకు i ఈక్వల్స్ ఏంటి వాల్యూస్ 0 to 9 వరకు. సో మనకు ఫస్ట్ వాల్యూకి ఏం కావాలి ఇక్కడ 3 కావాలి. సో నేను i ఈక్వల్స్ ఏం చేసుకుంటా అంటే 3 చేసుకుంటా. ఓకే, సో దెన్ నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఈ ఇది దీన్ని ఏం చేసుకుంటా అంటే ఈ ప్లస్ ఈ20 ప్లస్ చేసుకుంటా. ఓకే, ఈ ప్లస్ ఈ. సో దెన్ నెక్స్ట్ మనకి ఏమొచ్చింది స్టార్ వచ్చింది ప్లస్ వచ్చింది. సో రైట్ మనకేం రావాలి నెక్స్ట్ 2 + 5 రావాలి. సో వాల్యూస్ తీసుకోవాలంటే మనం ఏం చేసుకోవాలి, ఈని i20 ప్లస్ చేసుకోవాలి. i20 ప్లస్ చేసుకోవాలి అంటే ఐని యాడ్ చేసుకోవాలన్నమాట దీనికి. సో ఈం ప్లస్ 2i ఈం ప్లస్ 2i. సో మనకు ఐ వచ్చింది. ఐ వాల్యూస్ ఏంటి 0 to 9. నెక్స్ట్ సెకండ్ వాల్యూ ఏం కావాలి మనకు 2 కావాలి. సో ఈ ఐ ప్లేస్లో మనం దీంట్లో 2 జాయిన్ చేసుకుంటున్నాం అండ్ ఈ ఐకి 5ని జాయిన్ చేసుకుంటున్నాం. రైట్, మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటిది 3 స్టార్ 2 + 5 వచ్చేసింది కదా, సింపుల్. సో ఈ ఫస్ట్ ఏం తీసుకున్నాను నేను ఈ స్టార్ ఈ తీసుకున్నా. సో దీనివల్ల మనకి ఏమొచ్చింది 3 స్టార్ 2 + 5 ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చేసింది. రైట్, సో దెన్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేసుకుంటానంటే ఈ ప్లస్ ఈ తీసుకుంటాను నెక్స్ట్. ఓకే, ఫస్ట్ ప్లేస్లోనేమో ఈ స్టార్ ఈ తీసుకున్నా, ఇక్కడేమో ఈ ప్లస్ ఈ తీసుకుంటున్నా. ఇన్ కేస్ దీని ద్వారా కూడా మనకు 3 స్టార్ 2 + 5 ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చింది అనుకో 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్. సో లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటిది లెఫ్ట్ నుంచి పోతున్నా కదా. రైట్, దీని కూడా లెఫ్ట్ నుంచి పోతా. సో ఇలా మనకు వచ్చిందని ఏమంటాం అంటే 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏమంటాం ద గ్రామర్ ఇస్ సెడ్ టు బి అంబిగ్యూస్ గ్రామర్. సో చూసుకుందాం ఇక్కడ ఈ ప్లస్ ఈ. సో దీన్ని ఏం చేస్తున్నా ఈ స్టార్ ఈతో ప్లస్ చేసుకున్నా ఈ స్టార్ ఈ. రైట్, మనకి స్టార్ వచ్చింది ప్లస్ ఆల్రెడీ ఉంది. రైట్, ఇప్పుడు మనకి ఏం కావాలి వాల్యూస్ కావాలి. ఏం చేస్తా ఐతో జాయిన్ చేసుకుంటా, నెక్స్ట్ ఐని జాయిన్ చేసుకుంటా. సో ఈ ఐకి 3ని, నెక్స్ట్ ఈ ఐకి 2ని అండ్ ఈ ఐకి 5ని. సో 3 స్టార్ 2 + 5 ఇన్పుట్ స్ట్రింగ్ మళ్ళీ దీంతో కూడా వచ్చిందంటే ఈ ప్లస్ ఈ. ఇది ఒక మెథడ్ అండ్ ఇదొక మెథడ్. 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్స్తో మనం ఇన్పుట్ స్ట్రింగ్ని ప్రొడక్షన్ రూల్స్ యూజ్ చేసుకొని డిరైవ్ చేసినాం. సో మనకి ఏమొచ్చింది సిన్స్ దే ఆర్ 2 లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్స్ అంటే మనకు 2 పార్ట్స్ ట్రీస్ ఉన్నాయి కాబట్టి దెన్ దేర్ ఆర్ 2 పార్ట్స్ ట్రీస్. సో ద గ్రామర్ ఈజ్ అంబిగ్యూస్. సో సిన్స్ దేర్ ఆర్ 2 పార్ట్స్ ట్రీస్ ఇన్ దిస్ గ్రామర్ దట్ గ్రామర్ is said to be ambiguity grammar. So there is a ambiguous, it is a ambiguous grammar. Okay, this is about the ambiguity grammar. Simple గా left to more than one leftmost derivation ఉన్నా or more than one rightmost derivation ఉన్నా or more than one parts tree ఉన్నా కూడా మనం దాన్ని ఏమంటాం అంటే సో దాన్ని ఏమంటాం అంబిగ్యూటీ గ్రామర్ అంటాం, అంబిగ్యూస్ గ్రామర్ అంటాం. ఇన్ కేస్ ఆ 2 కండిషన్స్ ఏవి లేకపోతే దాన్ని మనము అన్అంబిగ్యూస్ అని అంటాం. ఓకే రైట్, నెక్స్ట్ టాపిక్ పుష్డౌన్ ఆటోమేటా. యాజ్ దేర్ ఇస్ నో టైమ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ నేను జస్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దానికి ఫార్మల్ డెఫినేషన్ ప్లస్ పుష్డౌన్ ఆటోమేటా అంటే ఏంటో సింపుల్ ఐడియా ఇస్తున్నా. ఓకే, టపుల్స్ ఇవి కొంచెం రాసినా కూడా మీకు మార్క్స్ పడతాయి అనమాట, ఫుల్ మార్క్స్ పడతాయి. ఓకే, పుష్డౌన్ ఆటోమేటా నార్మల్ కొంచెం ఎగ్జాంపుల్ ఉంటుంది, ఎగ్జాంపుల్ ఏం చెప్పట్లేను. అండ్ పీడియా నుంచి CFG ఎట్లా కన్వర్ట్ చేస్తాము అండ్ CFG నుంచి పీడియా ఎట్లా కన్వర్ట్ చేస్తాము. సో దేర్ ఇస్ నో టైమ్, అందుకని ఇది అప్లోడ్ చేస్తున్నా. ఇవి చెప్పిన టాపిక్ చదువుకోండి పర్ఫెక్ట్గా, మీరు ఎగ్జామ్లో పక్కా రాస్తారు. ఓకే రైట్, ఏ పుష్డౌన్ ఆటోమేషన్ ఈజ్ ఎ వే టు ఇంప్లిమెంట్ ఏ కంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇన్ ఏ సిమిలర్ వే విత్ డిజైన్ DFA. సో నార్మల్గా మనం DFAని ఎలా డిజైన్ చేసుకుంటామో సో ఈ CFGని కూడా అలా డిజైన్ చేస్తాం అనమాట బై యూజింగ్ వాట్ పుష్డౌన్ ఆటోమేటా. సో పుష్డౌన్ ఆటోమేటా యూజ్ చేసుకొని మనము CFGని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏ విధంగా ఎలా అయితే మనం DFAని డిజైన్ చేస్తాము for regular grammar. Okay, so a DFA can hold finite amount of information but a PDA can hold infinite amount of information. సో నార్మల్గా DFA అనేది కొంచెం ఓకే నార్మల్గా కొంత ఇన్ఫర్మేషన్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది, రిమెంబర్ చేసుకుంటుంది. బట్ PDA అంటే మొత్తం ఇన్ఫైనట్ అమౌంట్ని అంటే ఎంత అమౌంట్ అయినా కూడా ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకుంటుంది అనమాట, రిమెంబర్ చేసుకుంటుంది. సో నార్మల్గా బేసికల్లీ PDA ఈజ్ ఏ ఫైనల్ స్టేట్ మెషిన్ ప్లస్ స్టాక్ అంటే ఏంటిది ఇన్ఫైనట్ సైజ్ ఉంటుంది స్టాక్లో. ఓకే అలా. ఓకే, సో నార్మల్గా PDA హ్యాస్ 3 కాంపోనెంట్స్. PDAకి ఏంటంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే ఒకటి ఇన్పుట్ టైప్, ఒకటి కంట్రోల్ యూనిట్, ఒకటి స్టాక్ విత్ ఇన్ఫైనైట్ సెక్. ఇన్పుట్ టైప్, కంట్రోల్ యూనిట్ అండ్ స్టాక్. సో here a PDA may or may not read input symbol but it has to read the top of the stack in every transaction. సో నార్మల్గా PDA అనేది ఇన్పుట్ సింబల్ రీడ్ చేయదు, బట్ మనకు ఈ స్టాక్లో టాప్ సింబల్ ఏముంటుందో
టాప్ వాల్యూమ్ దాని ప్రతి ట్రాన్సాక్షన్కి రీడ్ చేస్తాను అనమాట. సో దిస్ ఇస్ డయాగ్రామ్ ఫర్ దట్ పీడిఏ. సో దిస్ ఇస్ ద ఇన్పుట్ టేప్ అండ్ దిస్ ఇస్ ద కంట్రోల్ యూనిట్ అండ్ దిస్ ఇస్ ద స్టాక్. Okay, it takes the input from this and it stack will do the push or pop operation. Push ante adding and pop ante removing. Okay, appudu emaitadi it accepts or rejects that. Okay, next a PDA can be formally described by 7 tuples. Normally PDA అనేది 7 tuples తో మనం డిస్క్రైబ్ చేసుకుంటాము. q sigma s delta and q naught I f. సో అవి ఏంటి అని అంటే q is equals to finite set of states మనకు తెలుసు. అది సిగ్మా అంటే ఇన్పుట్ ఆల్ఫాబెట్, s అంటే స్టాక్ సింబల్ అండ్ డెల్టా అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ అండ్ q naught అంటే ఇనిషియల్ స్టేట్ అండ్ I అంటే ఇనిషియల్ స్టాక్ టాప్ సింబల్ అండ్ f అంటే సెట్ ఆఫ్ యాక్సెప్టింగ్ స్టేట్స్. ఓకే రైట్, వేర్ ఇట్ బిలాంగ్స్ టు ద q. ఓకే, మనకి సెట్లు ఏముంటాయో అవి 4 దాంట్లో ఉంటాయి అనమాట. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద పుష్ డౌన్ ఆటోమేటా. ఇన్ కేస్ మీకు ఏమైనా సపరేట్గా కావాలంటే మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత ఎక్స్ప్లెయిన్ చేయట్లేను. ఇన్ కేస్ కావాలి అని అంటే సపోజ్ నార్మల్గా యూట్యూబ్లో జస్ట్ టాపిక్ వైజ్ సెర్చ్ చేయండి, మీకు అవి వచ్చేసాయి అనమాట. ఓకే, పుష్ డౌన్ ఆటోమేటా కావచ్చు, కన్వర్షన్ ఆఫ్ cfg టు pda ఆర్ pda టు cfg అని అంటే సెర్చ్ చేసుకోండి, అవి వస్తాయి. ఓకే, ఇవి టాపిక్స్ మీరు కన్ఫామ్గా నేర్చుకుంటే అవసరం. ఓకే, స్ట్రాటజీగా ఒక ట్రిక్కీ వేలో ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మొత్తం హోల్ చాప్టర్ చదివి కానంటే పార్ట్ ఏ పార్ట్ బి ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏలో ఏముంది, దీంట్లో CFG ఉంది, పార్ట్ బిలో ఏముంది, పీడిఏ ఉంది. సో పక్కా CFG నుంచి పక్కా 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ పీడిఏ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి అండ్ 2 మార్క్స్ 3 మార్క్స్ అని కూడా మన 2 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్, మనకు మార్క్స్ గెయిన్ అయినట్టే కదా, మార్క్స్ వచ్చినట్టే కదా, అలా అనమాట. ఓకే, టైం లేనప్పుడు ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో దిస్ ఇస్ అబౌట్ ద థర్డ్ యూనిట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు any other, please comment in the comment section. I will provide that, I will try to provide that. And PDF అనేది నోట్స్ లింక్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఉంటుంది. Go get it from that. Okay, thanks for watching the video and